అత్యంత శక్తివంతమైన భూకంపం ప్రభావంతో పోటెత్తిన సునామీ అలలు జపాన్, రష్యా, అమెరికాలను తాకాయి. సునామీ అలల తీవ్రత తక్కువగానే ఉందని ఆయా దేశాల అధికారులు ప్రకటించారు. రష్యాలోని మారుమూల ప్రాంతంలో 8.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఫలితంగా పసిఫిక్ తీరంలో ఉన్న 40కి పైగా దేశాలకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. భారత్కు సునామీ ముప్పు లేదని ఇన్కాయి సంస్థ ప్రకటించింది. రష్యా కాలమానం ప్రకారం గత రాత్రి 11 గంటల 20 నిమిషాలకు పెట్రోపావ్లోవ్స్క్ కమ్చాట్స్కీ నగరానికి దాదాపు 119 కిలోమీటర్ల దూరంలో అత్యంత భారీ భూకంపం సంభవించింది. 8.8 మ్యాగ్నిట్యూడ్ తీవ్రతతో 20.7 కిలోమీటర్ల లోతున భూకంపం వచ్చింది. ఆ తీవ్రతకు కామ్చాట్స్కీ ద్వీపకల్పం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పెట్రోపావ్లోవ్స్క్ కమ్చాట్స్కీ నగరంలో పలు భవనాలు, విద్యుత్ స్తంభాలు కూలాయి. కార్లు పార్కింగ్ స్థలం నుంచి దూరంగా జరిగాయి. విద్యుత్ సరఫరా, కమ్యూనికేషన్ సేవలు నిలిచిపోయాయి. భూమి ఊగడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. శక్తివంతమైన భూకంపం తీవ్రతకు సునామీ పోటెత్తింది. రష్యాలోని కురిల్ ద్వీపాన్ని, జపాన్లో హొక్కాయిడో ద్వీపాన్ని సునామీ అలలు తాకాయి. Прошел примерно час с момента. అత్యంత శక్తివంతమైన ప్రకంపనలు పసిఫిక్ తీరమంతటా ప్రతిఫలించాయి. ఈ దెబ్బకు అమెరికాలోని అలస్కా, హవాయి, ఓరెగాన్, వాషింగ్టన్, కాలిఫోర్నియాలో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. కెనడాలోని బ్రిటిష్ కొలంబియా రాష్ట్రంలోనూ హెచ్చరికలు జారీ చేశారు. చిలీ, జపాన్, ఫిలిప్పీన్స్, న్యూజిలాండ్, రష్యా, సాల్మన్ ఐలాండ్స్ వంటి దేశాల్లోనూ సునామీ హెచ్చరికలు జారీ చేశారు. హొక్కాయిడో తీరంలో 16 చోట్ల 1.3 అడుగుల ఎత్తున సునామీ అలలు తీరాన్ని తాకినట్లు జపాన్ ప్రభుత్వం తెలిపింది. హొక్కాయిడో నుంచి ఒకినావా వరకు 133 మున్సిపాలిటీల్లో ఉన్న 9 లక్షల మందిని తీర ప్రాంతం నుంచి ఎత్తైన ప్రాంతాలకు తరలిపోవాలని జపాన్ సూచించింది. జపాన్ ప్రభుత్వ హెచ్చరికలతో ఆయా ప్రాంతాల ప్రజలు ఎత్తైన భవనాలపైకి చేరుకున్నారు. రష్యాలోని కురిల్ ద్వీపాన్ని సునామీ అలలు తాకడంతో వీధుల్లోకి వరద పోటెత్తింది. రష్యాలో కమ్చాట్స్కీ ప్రాంతంలో పలువురు గాయపడ్డారు. తీవ్రమైన గాయాలు కాలేదని ఆ ప్రాంతానికి చెందిన ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. కమ్చాట్స్కీ ద్వీపకల్పంలో ఇంటర్నెట్, ఫోన్ సేవలను పునరుద్ధరించినట్లు ప్రకటించారు. నష్టం వివరాలను అధికారులు వెల్లడించలేదు. అమెరికాలోని అలస్కా, హవాయి ద్వీపాలను కూడా సునామీ అలలు తాకాయి. హలైవా సమీపంలోని ఒహువాలో 4 అడుగుల ఎత్తైన అలలు నమోదైనట్లు అధికారులు తెలిపారు. సునామీ హెచ్చరికలు ఇంకా అమల్లోనే ఉన్నాయని, ఒహావు తీరానికి దూరంగా ఉండాలని ప్రజలను హెచ్చరించారు. సునామీ హెచ్చరికల నేపథ్యంలో హోనులులో ప్రజలు తమ ఇళ్లను ఖాళీ చేసి దూర ప్రాంతాలకు తరలిపోతున్నారు. అంతా ఒక్కసారిగా వాహనాలతో రోడ్లపైకి రావడంతో ట్రాఫిక్ స్తంభించింది. గ్యాస్ స్టేషన్ల వద్ద కూడా రద్దీ పెరిగిపోయింది.